ఎల్పీజీ సరఫరాపై సమీక్షించిన మంత్రులు అచ్చెన్నాయుడు, కేశవ్. వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. సిఎన్జిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారన్నమాట. అయితే పౌర సరఫరాలు, పోలీసు, విజిలెన్సు, ఇంధన సంస్థలు ప్రతినిధులతో మంత్రులు అయితే పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎల్పీజీ రోజువారీ అవసరాలు, సరఫరా స్థితిగతులతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై కూడా చర్చించారు. అనంతరం మంత్రి కేశవ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రివర్గ ఉపసంఘం వంట గ్యాస్ సరఫరాపై దృష్టి పెట్టిందని చెప్పారన్నమాట. ప్రస్తుతం 90% ఆన్లైన్ బుకింగ్ జరుగుతున్నాయి. 88% ఓటీపీ ఆధారిత సిలిండర్ డెలివరీ చేస్తున్నాం. దీన్ని మరింత పెంచాలి. ఆర్టీజీఎస్ సంబంధించి పాటు కలెక్టర్ల కార్యాలయాల్లో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారనమాట. ఇక విజయవాడలో మనం చూసుకుంటే విజయవాడతో పాటు వివిధ నగరాల్లో పైప్ లైన్ గ్యాస్ ద్వారా సరఫరా జరుగుతుంది. గ్యాస్ సమర్థ వినియోగంపై సీఎంఓ ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే గ్యాస్కి సంబంధించి ఎవరన్నా బుక్ చేసి ఇక్కడ నిల్వ చేసుకున్నట్లయితే, అంటే బ్లాక్ చైన్ మార్కెట్కి తరలించినట్లయితే వారిపై కేసులు అయితే పెడతామని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.